ఐపీఎల్ 2025 స్టార్ట్ కాబోతుంది. ఈసారి టీమ్స్ అన్నీ కూడా మంచి ఓపెనింగ్ పెయిర్స్‌ని సెట్ చేసుకున్నాయి. మరి ఏ టీమ్‌కి మంచి డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ పెయిర్స్ ఉన్నాయని ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పెయిర్ ఎస్ఆర్‌హెచ్ దగ్గర ఉంది. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో ఏ రేంజ్ విధ్వంసం సృష్టించారో మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా మళ్ళీ అదే చూడబోతున్నాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే దగ్గర మంచి సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేరుంది. రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవాన్ కాన్వే ఓపెనర్స్‌గా ఉండబోతున్నారు. ఆల్రెడీ 2023 ఐపీఎల్ ట్రోఫీ విన్నింగ్‌లో సీఎస్కేకి వాళ్ళిద్దరూ ఓపెనర్స్ చాలా బాగా కంట్రిబ్యూట్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ దగ్గర కూడా డైనమిక్ డ్యూయో ఓపెనింగ్ పేరుగా ఉంది. యంగ్స్టర్ యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ సంజు శాంసన్ ఈసారి ఓపెనర్‌గా ఉండబోతున్నాడు. సంజు శాంసన్ అయితే ఇండియా టీమ్‌కి ఓపెనింగ్ అండ్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. సో ఈసారి ఐపీఎల్‌లో కూడా ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ టీమ్‌కి యంగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్‌తో పాటు వైస్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఓపెనర్‌గా ఉండబోతున్నారు. ఈసారి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరూ ఓపెనర్స్‌గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. గుజరాత్ టైటాన్స్ దగ్గర కూడా మంచి పవర్ఫుల్ ఓపెనింగ్ పేరుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్‌తో పాటు ఈసారి జోస్ బట్లర్ జత కట్టబోతున్నాడు. ఈ పేరు క్లిక్ అయితే మాత్రం జీటీ పెద్ద స్కోర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ దగ్గర ఓపెనర్స్‌గా ప్రభ్ సింగ్‌తో పాటు జోష్ ఇంగ్లీష్ ఉండబోతున్నాడు. జోష్ ఇంగ్లీష్ అయితే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ పేరు పెద్ద స్కోర్స్ చేస్తే పీబీకేఎస్ మిడిల్ ఆర్డర్‌లో భారీ హిట్టర్లు ఉన్నారు. వాళ్ళ పవర్ హిట్టింగ్‌తో బిగ్ స్కోర్ చేస్తుంది. ముంబై ఇండియన్స్ ఈసారి ఎంఐ టీంలో రోహిత్‌తో పాటు కొత్త ఓపెనర్‌ని చూడబోతున్నాం. రియాన్ రికల్టన్ లేదా విల్ జాక్స్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. రియాన్ రికల్టన్ ఓపెనింగ్ చేస్తే విల్ జాక్స్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టీంకి ఈసారి ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే ఫిల్ సాల్ట్ మాత్రం అటాకింగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో ఏ రేంజ్ బ్యాటింగ్ చేశాడో చూసాం. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ టీం దగ్గర ఇద్దరు కూడా ఫారెన్ ఓపెనర్సే ఉన్నారు. క్వింటన్ డీకాక్‌తో పాటు లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో ఓపెన్ చేసిన సునీల్ నరైన్ మరొకసారి ఓపెనర్‌గా కంటిన్యూ అవుతాడు. ఇంకా వీళ్ళకి బ్యాకప్‌గా ఉన్న రహమనుల్లా గుర్బజ్ కూడా ఫారెన్ ఓపెనరే. లక్నో సూపర్ జైంట్స్ ఈసారి లక్నో సూపర్ జైంట్స్ టీంని బాగా బిల్డ్ చేశారు. కానీ ఓపెనర్స్ మీద పెద్దగా కాన్సంట్రేట్ చేయలేదు. మిడిల్ ఆర్డర్ ఉన్నంత స్ట్రాంగ్‌గా ఓపెనింగ్ పేరు లేదు. ఎల్ఎస్జీ ఓపెనర్స్‌గా ఈసారి మిచెల్ మార్షన్, ఎడెన్ మార్క్రమ్ ఉండబోతున్నారు. ఈ పేరైతే మరీ అంత డేంజరస్‌గా కనిపించడం లేదు. ఒకవేళ వీళ్ళకి ఈ పేరు క్లిక్ అవ్వకపోతే వాళ్ళు రిషబ్ పంత్‌ని కూడా ట్రై చేయొచ్చు. మరి ఈసారి ఏ ఓపెనింగ్ పేర్ హిట్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.